సంఘ సంస్కర్త నవయుగ వైతాళికుడు స్త్రీ జనార్దనకు పాటుపడిన కందుకూరి వీరేశలింగం జయంతి ఇవాళ. అయితే కందుకూరి జయంతిని కానీ వర్ధంతిని కానీ అదేవిధంగా అనేక మంది మహానుభావుల జయంతుల వర్ధంతులు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కందుకూరి వీరేశలింగం జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వామపక్షాలు ఇతర విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళ ర్యాలీ కూడా నిర్వహించారు రాజమండ్రిలో. దీనికి సంబంధించి ఏం చెప్తారో చూద్దాం. కందుకూరితో పాటు అనేక మంది సంఘ సంస్కర్తల జయంతుల వర్ధంతులు కూడా ప్రభుత్వం మర్చిపోయినట్టుంది, పట్టించుకునే పరిస్థితి లేదు. మీరేం కోరుకుంటున్నారు? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేశారు. దాంట్లో ఒక 23 మంది పేర్లు జయంతులు వర్ధంతులు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పి పెట్టారు. సరే, ఆ పేర్లు ఎవరివి ఏంటనే దాని మీద మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో తెలుగు జాతి పునర్వికాసం కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. అట్లాంటి కందుకూరి వీరేశలింగం గారి జయంతి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక జాబితాలో లేకపోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక వీరేశలింగం గారి పేరు లేకపోవటం, ఇక దాంట్లో గురజాడ అప్పారావు గారి పేరు లేదు, గిడుగు రామ్మూర్తి గారి పేరు లేదు, తొలి దళిత కవి కుసుమ ధర్మన లాంటి వాళ్ళ పేరు లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒక సంఘ సంస్కర్తల్ని మూఢత్వానికి వ్యతిరేకంగా, అజ్ఞానానికి వ్యతిరేకంగా, తెలుగు జాతి పునర్వికాసానికి, తెలుగు భాష పునర్వికాసానికి పోరాడినటువంటి మహానుభావులందరినీ ఎందుకు మీరు విస్మరించారో మీ జాబితాలో అని అడుగుతా ఉన్నాం. జాబితా ప్రకటించకపోతే వేరే విషయం, ప్రకటించిన జాబితాలో ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఎందుకు లేవు అనేటువంటిది కూడా ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. నాకు అనిపిస్తున్న అంశం ఏంటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ సనాతనమైనటువంటి ధర్మంలో పోవాలనుకుంటా ఉంది. ఇవాళ ఆ సనాతనంలో జరిగినటువంటి మూఢత్వానికి వ్యతిరేకంగా వీరేశలింగం పోరాడున్నాడు కాబట్టే ఇవాళ వీరేశలింగం పేరు ఆ జాబితాలో లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అందుకని ఇవాళ దాంట్లో పులే గారు, అంబేద్కర్ గారు ఇట్లాంటి వాళ్ళ పేర్లన్నీ పెట్టారు. అవి కూడా పెట్టకపోతే పెద్ద గందరగోళం జరుగుద్దని పెట్టుంటారేమో అనుకుంటున్నాను. కానీ వాస్తవం చెప్పాలంటే పేరుతో రంగస్థల నాటకోత్సవాలు జరుపుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. రంగస్థల నాటకోత్సవాలు జరిపితే సరిపోదు. ఆయన నాటక సూత్రధారి మాత్రమే కాదు, ఆయన ఒక అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి దీపదారి. ఆయన స్త్రీ విద్య కోసం నిలబడినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన తన యావదాస్తిని దారాదత్తం చేశాడు. ఆయన ఇవాళ మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఇట్లాంటి దానికి చాలా ప్రముఖంగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తిని కేవలం ఒకదానికే పరిమితం చేయకుండా అనేక రూపాల్లో ఆయన చేసినటువంటి కృషిని బహుముఖంగా రాబోయే తరాలకు వివరించేలాగా జయంతిని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని రాజమండ్రి పుర ప్రముఖులు, అభ్యుదయవాదులు, వీరేశలింగం గారి అభిమానులుగా మేము అందరం కోరుకుంటా ఉన్నాం. తొలి తెలుగు నవల కూడా ఆయనే రచించారు. అదేవిధంగా ఎన్నో ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా తెలుగు జాతితో పాటు స్త్రీ జనార్దనకు స్త్రీ విద్య అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా బాలబాలికలు ఇద్దరిని కలిపి ఒకే పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించిన మహోన్నతుడు కూడా కందుకూరి వీరేశలింగం పంతులు. అటువంటి వ్యక్తి జయంతి వర్ధంతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవడం ఎలా చూడండి. ఈరోజు కందుకూరి వీరేశలింగం తొలి మహిళా పాఠశాలని ఈరోజు రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో మొట్టమొదటిగా ఆయన ప్రారంభించి నడిపారు. కేవలం మహిళా పాఠశాలే కాదు, ఈరోజు కో ఎడ్యుకేషన్ స్కూల్ పెట్టాలని చెప్పి 1908లో ఇదే రాజమండ్రి నగరంలో ఇనీస్పేటలో ఆయన స్వస్థాలతో స్వయం కృషితో ఒక భవనాన్ని నిర్మాణం చేసి కందుకూరి వీరేశలింగం పాఠశాలని ఏర్పాటు చేశారు. దాన్ని మొట్టమొదటి చిలకమతి లక్ష్మీనరసింహం గారిని ఏర్పాటు చేశారు. దాన్ని కందుకూరి వీరేశలింగం గారికి అప్పగిస్తే ఆయన దాని భవనాన్ని నిర్మించి ఆయనే పుస్తకాలు రచించి ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రంథాలని, సైన్స్ వంటి గ్రంథాలన్నింటినీ తెలుగులోకి అనువాదం చేసి ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన ఒక రచయితగా పనిచేశాడు. ఆయన ఒక పత్రికా విలేకరిగా పనిచేశాడు. పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. వివేకవర్ధిని పత్రికను నడిపాడు. ఆయన హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి యావదాస్తిని ఈ సమాజాని కోసం దారాదత్తం చేశాడు. ఈరోజు ఆ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. ఆ విద్యా సంస్థలను అభివృద్ధి కృషి చేయదు. ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. అని ఈరోజు కందుకూరిని విస్మరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రము సరైనది కాదు. ఖచ్చితంగా కందుకూరి సేవల్ని ప్రజలందరికీ ఈనాటి తరానికి తెలియజేయాలి. ఆయన ఆశయాలను ముందు కొనసాగించాలి. ఆ విద్యా సంస్థల్ని మరింత బలోపేతం చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పి మేము ప్రజా సంఘాలుగా రాజమండ్రి నగరంలో కోరుకుంటా ఉన్నాం. కందుకూరి వీరేశలింగం పంతుల ఆశయ సాధన కోసం స్థానికులు ఎంతమంది పనిచేస్తుంటే ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఈరోజు ఈ రాజమహేంద్రవరంలో దాదాపు 5 విద్యా సంస్థలను స్థాపించి ఈ రాజమండ్రి చుట్టుపక్కల నగర విద్యార్థులందరికీ ఈ రోజుకి భవిష్యత్తులో కూడా చదువుకునేటట్టు ఆయన యావదాస్తిని విద్యా సంస్థలుగా
చేసి ఆ విద్యా సంస్థలను అభివృద్ధిలో ఆ విద్యార్థులందరికీ విద్యను అందించే విధంగా ఆయన కృషి చేశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవేమీ చూడకుండా ఈ కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి జయంతుల్ని ఈరోజు అధికారంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రాజమహేంద్రవరం నగరంలో విద్యార్థులు ఇంతలా చదువుతున్నారు, చదువులు అభివృద్ధి చెందుతున్నారు. ఈ రాజమహేంద్ర నగరం కూడా అభివృద్ధి చెందుతుందంటే విద్యార్థులందరికీ చదువు ఒక్కటే చదువు అందుతుంది. దానికి కేవలం కారణం ఈ కందుకూరి వీరేశలింగం గారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అభ్యుదయవాది సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వర్ధంతులు ప్రభుత్వం విస్మరించడం దారుణమని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన యావత్ ఆస్తిని కూడా విద్యారంగానికి కేటాయించి హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి మొత్తం విద్యా సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తిని ప్రభుత్వం మర్చిపోవడం దారుణం. ఎట్టి పరిస్థితుల్లో కందుకూరి వర్ధంతి జయంతి ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.